మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పోచారం గ్రామ గణపతి గూడెంలో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరను గ్రామ ప్రజలతో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు ఎండీఆర్ యువసేన బీఆర్ఎస్ నాయకుడు పృథ్వీ ముదిరాజ్ వివిధ పార్టీల రాజకీయ నాయకులు వీచేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ జగన్ మాట్లాడారు. పోచారం గ్రామ ప్రజలకు మరియు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ప్రజల సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలగాలని ఇక్కడ గణపతి గూడెంలో 5 సంవత్సరాల క్రితం అమ్మవారి మందిరం నిర్మించడం జరిగింది. పోతురాజుల నృత్యాలతో జోగినుల ఆటపాటలతో గ్రామ మహిళలు భారీ ఎత్తున బోనాలతో వీచేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మాకు సహకరించిన గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు పేరు పేరున ధన్యవాదాలని అన్నారు. రేణుకా ఎల్లమ్మ జాతర వైభవంగా జరుపుతున్నాము. 5 సంవత్సరాల పోలే వైభవంగా జరుపుతున్నాము. అందరు పటాన్చెరు మండల ప్రజల అందరి సమక్షంలో మా ఊరు మండలి మొత్తం కలిసిమెలిసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జాతర అంగరంగంగా వైభవంగా చేసుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు వివిధ రాజకీయ నాయకులు అందరూ కలిసి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం గ్రామ ప్రజల అందరి అండదండాలతో పేరున మొత్తం అందరూ మంచిగా ఖుషిగా ఏది లేకుండా ఏ లోటు లేకుండా ప్రతి సంవత్సరం మంచిగా వైభోగంగా జరుపుకుంటున్నాం. మన పటాన్చెరు అసెంబ్లీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా వచ్చి ఆయన సమక్షంలో కూడా ప్రతిసారి మంచిగా జరుపుకుంటున్నాం. వైభోగంగా పటాన్చెరు మండలం మొత్తం ప్రజల అనుభవాలతో అందరూ వచ్చి పోతా ఉన్నారు. ప్రతి లీడర్తో అందరితో వైభవంగా జరుపుతూ ఉన్నారు.